హాయ్ సార్, నాకు పింపుల్స్, ఓపెన్ పోర్ స్కిన్ అండ్ డార్క్ స్పాట్స్ ఉన్నాయి. నాది ఆయిలీ స్కిన్ గా ఉంది, ట్యానింగ్ గా ఉంది సార్. ప్లీజ్ నాకు ఒక సొల్యూషన్ చెప్పాలి అని సందీప్ గారు అడుగుతున్నారు. సందీప్ గారు అడిగిన ఈ కామెంట్ కి నేను ఇంతకు ముందు కూడా వీడియో చేశానండి. మళ్ళీ ఈ వీడియోలో పీల్స్ ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు, ఏ విధంగా మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ పనిచేస్తాయి, చర్మంలో మనకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి అనే దాని గురించి అని వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకు వస్తాయి అనంటే ఇది ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీ పెరగటం తోటి. ట్యానింగ్ అనేది ఎప్పుడు ఎక్కువ వస్తుంది అని అంటే సన్ ఎక్స్పోజర్ కావటం వల్ల. సన్ ఎక్స్పోజర్ అనేది ఎప్పుడవుతుంది అని అంటే సన్లైట్ తోటి తగిలినా కానీ మీకు ట్యానింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ట్యానింగ్ అనేది ఎప్పుడు వచ్చింది, దానికి ఎన్నాళ్ళ వరకు ఉంటుంది అని అంటే ఖచ్చితంగా ఒక 6 నెలల వరకు ఖచ్చితంగా ఉంటుందండి. ట్యానింగ్ ఉండిపోయింది దానికి ఏంటంటే మీరు ఒక అరగంట మీరు అలా ఎండలోకి వెళ్ళి వచ్చారని అంటే చర్మంలో నల్ల కణాలు అనేటివి ఓవర్ యాక్టివ్ గా పనిచేసి మెలనిన్ అనే పదార్థాన్ని అక్కడ ఇస్తుంది. మెలనిన్ అనే పదార్థం అక్కడ రావటం తోటి ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేసుకొని దాన్ని డీగ్రేడ్ చేసేస్తుంది. సో అదొక ప్రొటెక్టివ్ వర్క్ లాగా దాన్ని పని చేస్తూ ఉంటుంది అనమాట. సో ట్యానింగ్ అనేది ఒక కవచం లాంటిది మన చర్మానికి. కానీ అది అస్తమానం జరుగుతూ ఉంటే అది పిగ్మెంటేషన్ లోకి మారుతూ ఉంటుంది. సో ట్యానింగ్ అనేది మనము ఆ విధంగా ట్రీట్మెంట్స్ చేస్తే ట్యానింగ్ అనేది పోతుంది, అంతేగాని ట్యానింగ్ అయ్యే టెండెన్సీ తగ్గదు. అందుకోసమనే మనం మెయింటెనెన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్యానింగ్ తగ్గాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి, సన్ స్క్రీన్స్ అనేది అప్లై చేయాలి. సన్ స్క్రీన్స్ అనేది ఎలా అప్లై చేయాలనేది నా ఛానల్లో పాత వీడియోస్లో నేను మీకు చెప్పానండి. ఖచ్చితంగా దాన్ని రీసెర్చ్ చేసి మీరు తప్పకుండా పాత వీడియోస్ని చూసి తెలుసుకోవచ్చు అనమాట. అయితే ట్యానింగ్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే చర్మంలో నలుపు అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది. నుదుట పైన, ముక్కు పైన, బుగ్గల పైన, లేకపోతే ఇటు సైడ్ పైన కానీ నలుపు అనేది పేరుకుపోతూ ఉంటుంది. కొంతమంది విపరీతంగా ట్యానింగ్ అయ్యి చెవు పైన కూడా వస్తూ ఉంటుందండి. మొన్న నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, కేవలం చెవు పైనే చేయటానికని. సార్ నాకు చెవు పైన ఉంది, నాకు చెవు పైనే పీల్ చేయండి అని చెప్పేసి, లేజర్స్ అయినా కానీ చెవు పైనే చేయండి అని. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ట్యానింగ్ ఏమవుతుందనంటే ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు పట్టించుకోరు. సడన్ గా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, లేకపోతే పెళ్లి వయసుకి వచ్చినప్పుడు, లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్ ఒక నెలలో ఉన్నప్పుడు, అలాంటప్పుడు ట్యానింగ్ కోసమని ట్రీట్మెంట్స్ కోసమని వస్తూ ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఉన్న స్కిన్ని కాపాడుకోవటానికని మీరు సన్ స్క్రీన్స్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేది ఉదయం మధ్యాహ్నం ఖచ్చితంగా పెడుతూ ఉండాలండి. మీరు ఒకవేళ బయట ఎండలో తిరుగుతున్నారు, మార్కెటింగ్లో ఉన్నారు, ఫీల్డ్ యాక్టివిటీ ఉంది, లేదా బయట ఒక రిసార్ట్లో ఒక యాక్టివిటీ ఉంది, నేను వెళ్ళాల్సి వస్తుంది, ఫంక్షన్లో ఉన్నాను, నేను స్విమ్మింగ్ చేస్తున్నాను ఎండలో ఉన్నప్పుడు అని అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్స్ అనేది ఆ విధంగా పెట్టుకుంటేనే మనకి చర్మంలో బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సన్ స్క్రీన్స్ వాడుతున్నప్పుడు మనకి లేజర్స్ చేసుకోవచ్చు అండి, పీల్స్ చేసుకోవచ్చు. పీల్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అని ఇవాళ వివరిస్తాను. ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు, చర్మానికి మొటిమలు ఉన్నప్పుడు, నల్ల మచ్చలు ఉన్నప్పుడు, అలానే పిగ్మెంటేషన్ ట్యానింగ్ ఉన్నప్పుడు కెమికల్ పీల్స్ అనేటివి వాటిని కవర్ చేస్తూ ఉంటుంది. పీల్స్ అనేటివి కెమికల్ అనగానే చాలా పెద్ద కెమికల్ అని అనుకుంటారు చాలా మంది. అలాంటిది ఉండదండి. కెమికల్ పీల్స్ అని అంటే మనం పెరుగు తింటాం కదండి, దాంట్లోంచి లాక్టిక్ యాసిడ్ తీస్తారు. అలానే ఒకవేళ మనకి టమాటో ఉందనుకోండి, దాని నుంచి టానిక్ యాసిడ్ తీస్తారు. బాదం పప్పుల నుంచి గ్లైకాలిక్ యాసిడ్ తీస్తారు. ఇలా డిఫరెంట్ యాసిడ్స్ అనేది తీసి దాన్ని పర్టికులర్ కాన్సన్ట్రేట్లో చేసి చర్మానికి పెట్టి చర్మంలో ఉన్న పైన పొరని తీసేస్తూ ఫ్రెష్ స్కిన్ ని బయటకి తీసుకురావడానికి అని హెల్ప్ చేస్తూ చర్మంలో మనకి బెనిఫిట్స్ అనేవి తీసుకొస్తాయి. ట్యానింగ్ ఉన్నప్పుడు ఆ డెడ్ లేయర్స్ ఏవైతే ఉంటాయో చర్మాన్ని దాని నుంచి లేపేస్తూ ఉంటుంది అనమాట. అలా చేయడం తోటి చర్మంలో మనకి బెనిఫిట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో చర్మంలో మనకి మంచి బెనిఫిట్ రావాలి అని అంటే ఈ విధంగా చేయాలండి. చర్మంలో మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే సన్ స్క్రీన్స్ వాడుతూ, నైట్ టైం సీరమ్స్ వాడుతూ, పీల్స్ చేయించుకుంటూ ట్రీట్మెంట్ చేసుకోవాలి. మరి ఇంకేమైనా థెరపీస్ ఉంటాయా సార్ పీల్స్ కాకుండా అంటే చక్కటి మంచి కాంబినేషన్ థెరపీస్ ఉంటాయండి. మనకి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయి. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్లో ఏం చేస్తారనంటే చర్మం లోపలికి వివిధ రకాలైన మైక్రో నీడిల్స్ వెళ్ళేసి దాంట్లో సీరమ్స్ అనేటివి డిపాజిట్ అవుతాయి. ఆ డిపాజిట్ అయిన సీరమ్స్ నెమ్మదిగా అక్కడ పిగ్మెంటేషన్ కరిగిస్తూ చర్మంలో ఉన్న కొల్లాజన్ ని మంచిగా రీజువనేట్ చేస్తుంది. కొల్లాజన్ రీజువనేట్ అవ్వటం తోటి చర్మం లోపలికి మంచిగా బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. సో నలుపు తగ్గాలి అని అంటే కూడా ఇలాంటి ప్రొసీజర్స్ చేస్తాం. మరి గ్లూటథైన్ టాబ్లెట్స్ ఉంటాయి సార్, అవి తీసుకోవచ్చానంటే తీసుకోవచ్చండి, గ్లూటథైన్ తీసుకోవచ్చు.
నా దగ్గర పేషెంట్స్ చాలా మంది వచ్చి అడుగుతానండి, ఐవి గ్లూటథైన్ తీసుకోవచ్చా సార్ అని. ఐవి గ్లూటథైన్ అనేది మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండి. సో నెక్స్ట్ టైం మనకి సన్లో వచ్చిన దానికి డ్యామేజ్ అవుతున్న దానికి అది ఖచ్చితంగా కాపాడుతూ ఉంటుంది. సో ఐవి గ్లూటథైన్ అనేది 600 mg డోసేజ్లో తీసుకుంటూ ఉంటే చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. చర్మంలో ఐవి గ్లూటథైన్ అనేది తీసుకుంటూ ఉంటే మనకి అక్కడ ఐవి గ్లూటథైన్ దాంతో మనకి నలుపు ఎక్కువ ప్రొడక్షన్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. గ్లూటథైన్ అనేది చాలా మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండి. దాన్ని రెగ్యులర్గా వారానికి ఒకసారి తీసుకుంటూ లేదా నెలకు ఒకసారి అయినా తీసుకుంటూ ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకోవాలి అని అంటే, మంచి చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ చేయాలి. చాలా మంది క్రీమ్స్ ఒకటి చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటారు. ఒక క్రీమ్ తోటి మీకు నలుపు అంతా పోతుందని అంటే ఇవంతా ఎందుకండి, ఓ క్రీమ్ ఇస్తాం వాడుకోండి అని అంటాం. కానీ అది అలా సాధ్యం కాదు. క్రీమ్తో పాటు మనకి టాబ్లెట్స్ అనేటిది అవసరం అండి, లేజర్స్ అనేటిది అవసరం. దాంతో అలా చేసేసుకోవచ్చు. జ్వరం వచ్చింది, విరోచనాలు వచ్చాయి అని అంటే దానికి ఒక్క టాబ్లెట్ వేస్తే మొత్తం అన్నీ తగ్గిపోతాయా? జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, అన్నీ వచ్చాయి, దానికి ఒక టాబ్లెట్ వేసుకుంటా, నేను అది కూడా ఒక్కటే పూట వేసుకుంటా, నేను మళ్ళీ వేసుకోను అని అంటే తగ్గిపోతుందా? అలా తగ్గదు. ప్రతి దానికి ఒక కోర్స్ అనేది ఉంటుంది. లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ చర్మం అన్నప్పుడు దానికి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం కొద్దిగా సమయం ఇచ్చి దానికి అది చేయాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ట్యానింగ్ ఇట్టే 10 నిమిషాల్లో కరిగిపోవాలనంటే ఎలా అవుతుంది? అలా కాదు కదా. దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ తీసుకొని ఒక పద్ధతి విధంగా మనం మందులు వాడుకొని దానికి తగ్గట్టుగా మనం వచ్చిన రిజల్ట్ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో మనకి నలుపు ఉన్న దానికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేయాలి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరించాను. ఇంకా ఎటువంటివైనా సందేహాలు ఉన్నా, ఇప్పుడు సందీప్ గారు అడిగినట్టుగా అలాంటి సందేహాలు ఎప్పుడైనా కానీ మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో పెడితే, లేక మీకు కొత్త టాపిక్స్ ఏమైనా కావాలంటే కూడా నాకు దాంట్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి నాకు సమయం తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తూ ఉంటాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నమస్తే.